ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కృష్ణాష్టమి అంటే ఆగస్ట్ 26వ తారీఖు సోమవారం రోజున ఇలా గనక శ్రీకృష్ణాష్టమి పూజ జరుపుకున్నట్లయితే మీ పిల్లలకు అందరికీ కూడా మంచి అభివృద్ధి, విద్యా అభివృద్ధులు, చేసే పనుల్లో అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. మన హిందువులందరికీ ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ అంటే శ్రీకృష్ణాష్టమి ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు అనేది జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖు సోమవారం నాడు కన్నయ్యను పూజించుకోవాలి. కన్నయ్య అని ఎందుకన్నాను అంటే మనం చిన్ని కృష్ణుడిని పూజించుకుంటాము కాబట్టి, ఆయన్ని కన్నయ్య అని ముద్దుగా పిలుచుకుంటాం కాబట్టి నేను కన్నయ్య అని సంబోధించాను. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని గనక మనం ఆరాధించినట్లయితే మనకి అంతా మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆ రోజున శ్రీకృష్ణుడికి పూజించటం వలన మన పిల్లలకు భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది, జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఎలా పూజించాలి, మన ఇంటికి అష్టైశ్వర్యాలు కావాలి అంటే ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఆయన ఆశీర్వాదాలు ఎలా పొందాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనసులో జై శ్రీకృష్ణ అని ఆయన్ని తలుచుకుంటూ ఈ వీడియోలోకి వెళదాము. మనకి స్కంద పురాణంలో ఏం చెప్పబడింది అంటే శ్రీకృష్ణ అని అంటే చాలు మన పాపాలన్నీ నశించిపోయి మోక్షప్రాప్తి అనేది కలుగుతుంది అని మనకి స్కంద పురాణం చెబుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన శ్రీకృష్ణుడి ఆశీర్వాదం అనేది మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత గడియలు ఎలా ఉన్నాయో అలాంటి అమృత గడియలు ఈ సంవత్సరం ఏర్పడటం మనకి ఎంతో అదృష్టం. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు మనం కృష్ణాష్టమి రోజున అమృత గడియలు పునరావృతం కావటం వలన మన జన్మ ధన్యమైనట్లే అని వేద పండితులు, శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కళ్ళు ఆ శ్రీకృష్ణుడిని పూజించి జన్మధన్యం చేసుకోవాలి అని మనవి చేసుకుంటున్నాను. ఆ రోజు శ్రీకృష్ణుడికి పూజ చేసిన తర్వాత గోదానం చేస్తే ఆ రోజు చేసిన గోదానం వలన మనకి కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి గుమ్మం బయట నుండి పూజ గది వరకు కృష్ణుని పాదాలు ముగ్గుతో వేసుకోవాలి. పూజ గది లేని వాళ్ళు మనం పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడి వరకు ముగ్గుతో గీయాలి. ఈ సంవత్సరం సోమవారం నాడు కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి అది కూడా చాలా శుభసూచకంగా భావించవచ్చు. ఎందుకంటే కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పాలను పోసి ఆ నీటితో స్నానం చేయండి. కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతకంలో ఏమైనా దోషాలు కనుక ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగిపోతాయి. కృష్ణాష్టమి రోజున మీరు మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఎందుకంటే రాధాకృష్ణుని ఫోటో కూడా పూజలు చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహం తెచ్చుకోలేదు అనుకుంటే రాధాకృష్ణుల ఫోటోకి కూడా పూజలు చేసుకోవచ్చు. కృష్ణుని విగ్రహం లేని వాళ్ళు ఒక కలశం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం చేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు, వెన్న, మీగడ వీటిలో ఏదో ఒకటి ఆయనకి నైవేద్యంగా సమర్పించి దానిని అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తీసుకుంటే కనుక చాలా మంచిది. బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా కృష్ణుని అనుగ్రహం అనేది తప్పకుండా మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో మీరు జీవిస్తారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయాలకు వెళితే కోటి జన్మల పుణ్యఫలం అనేది సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయంలో కృష్ణ అష్టోత్తర నామాల
పూజ చేయించుకోండి. లేదు అంటే కనుక ఈ పూజను చేయించుకున్న వారిని చూసినా చాలు వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పాలమీగడను కానీ, వెన్నను కానీ ఆయనకి నైవేద్యంగా పెట్టి తినాలి. ముఖ్యంగా మీ పిల్లలకు పాలు, మీగడని తినిపించండి. కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకొని పూజ చేసేవాళ్ళు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 2 తులసి ఆకులను తినండి. ఎందుకంటే కృష్ణాష్టమి రోజున దైవశక్తి గల ఆ ఆకులను తినటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా అవి తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఆగస్టు 26వ తారీఖు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటికి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనే నామాన్ని 3 సార్లు అనుకుంటే చాలు. ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం అంతటి మీద ఉంటుంది. ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసి మాల వేయటం మాత్రం మర్చిపోవద్దు. ఆ పరమాత్ముని అద్భుతమైన లీలల వల్ల మీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి. కాబట్టి కృష్ణాష్టమి రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుని పటానికి కానీ, గుడిలో ఉన్న కృష్ణునికి కానీ తులసి మాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది జరుగుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజున 3 తమలపాకులను తీసుకొని ఒక్కొక్క ఆకు మీద గంధంతో జై శ్రీకృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను తీసి మీ బీరువాలో మీరు డబ్బులు దాచిపెట్టుకునే ప్రదేశంలో ఉంచటం వలన మీకున్న అనవసరపు ఖర్చులు అనేది తగ్గి అదనపు భారము లేకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనాదాయం అనేది బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కట్టడం వలన శ్రీకృష్ణుడికి గోవులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు 2 అరటిపళ్ళు లేదంటే ఆకుకూరలు ఏదైనా ఆహారం పెట్టి నమస్కారం చేసుకోవటం కూడా మంచిది. ఆయనకి రాఖీ కట్టడం వలన ఆయన మన బాధలన్నీ తీసేసి ఆయన మనకి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇస్తాడని ఒక నమ్మకం. ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితాన్ని గోమాతకు కనుక మనం ఆహారం తినిపించినట్లయితే అంతటి పుణ్యఫలితం అనేది లభిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో డబ్బు కష్టాలు అంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎటువంటివి రాకుండా ఆ కృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అదే కాకుండా ధనాదాయం అనేది బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు కొరతే ఉండదు. కృష్ణాష్టమి రోజున జాజిపూలతో కృష్ణుడిని కనుక పూజించినట్లయితే ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఏర్పడినట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో కనుక 12 రకాల పూజ చేసినట్లయితే 12 రకాల సర్పదోషాలు తొలగిపోతాయి. గులాబీ పూలతో పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శ్రీకృష్ణుడిని మల్లెలతో కనుక పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు అనేది మటుమాయమైపోతాయి. గన్నేరు పూలతో పూజ చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు వర్తిస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు. కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.